భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఇవాళ. దీన్ని నిరాడంబరంగా జరుపుకోనుంది కారు పార్టీ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహించే ప్లీనరీని ఈ విడత నిర్వహించట్లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. జిల్లాల్లో పార్టీ నేతలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. గులాబీ పార్టీకి 23 ఏళ్లు. ఈసారి నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 23 ఏళ్లవుతుంది. ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం గులాబీ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. కానీ వివిధ కారణాలతో 3 ఏళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీని నిర్వహించలేకపోతుంది గులాబీ పార్టీ. ఈసారి కూడా ప్లీనరీ నిర్వహణపై ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ కారణంగా ప్లీనరీ నిర్వహణకు పార్టీ బ్రేక్ వేయాల్సి వచ్చింది. 2019లో కూడా పార్లమెంటు ఎన్నికల కోడ్తో ప్లీనరీని నిర్వహించలేకపోయింది. ఆ తర్వాత కరోనా ప్రభావంతో వరుసగా 2 ఏళ్లు ప్లీనరీ నిర్వహించడం సాధ్యం కాలేదు. ప్రతి ఏటా ప్లీనరీ పేరుతో ప్రతినిధుల సభ, తర్వాత బహిరంగ సభను నిర్వహించే ఆనవాయితీ ఉన్నా 3 ఏళ్లుగా వివిధ కారణాలతో సాధ్యం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న లక్ష్యంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యం వేదికగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని మొదలుపెట్టారు కేసీఆర్. అప్పట్నుంచి గులాబీ పార్టీగా తెలంగాణ ప్రజల మధ్య నిరంతరం ఉండే విధంగా కేసీఆర్ కార్యాచరణ అమలు చేస్తూ వచ్చారు. దాదాపు 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమయంలో పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూడాల్సి వచ్చింది. అయినా రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ నినాదాన్ని అందుకోగా తప్పని పరిస్థితిని సృష్టించారు గులాబీ బాస్. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్కు పట్టం కట్టబెట్టారు ప్రజలు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి కేసీఆర్కి అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి తిరుగులేదని భావించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలో పార్టీ కమిటీలను నియమించారు. పొరుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదును మొదలుపెట్టి రాజకీయంగా అక్కడ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితం కాక తప్పలేదు.